ద్వాపర యుగంలో నరకునకు బాణాసురుడను రాక్షసుడితో స్నేహం ఏర్పడి ఆ ప్రభావమున అకృత్యాలతో లోకానికి హాని కలిగించేవాడయ్యాడు. ఎన్నో దుష్కార్యాలకు పాల్పడ్డాడు. ఒకనాడు వశిష్ఠ మహర్షి ప్రాగ్జ్యోతిషపురంలోని కామాఖ్యాదేవి ఆరాధనకు వెళ్తుండగా అడ్డగించి ఆలయ తలుపులు మూయించాడు. వశిష్ఠుడు కోపంతో, నీవు మదగర్వంతో సజ్జనులను తీవ్రంగా హింసిస్తున్నావు. నీ జన్మదాత చేతనే నీవు మరణిస్తావు అని శపించాడు. ఆ శాపానికి భయపడిన నరకుడు బ్రహ్మదేవుని కోసం తపస్సు చేసి దేవ దానవుల చేత మరణము లేకుండా వరమును పొందాడు. ఆ వర బల గర్వంతో తన సేనలతో చెలరేగి ఇంద్రాది దేవతలను జయించాడు. మునుల్ను హింసించాడు. 16,000 మంది రాజకన్యలను చెరపట్టాడు. నరకుని అకృత్యాలను భరించలేక ఇంద్రుడు మిగిలిన దేవతలు శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించారు. నరకుణ్ణి సంహరించడానికి శ్రీకృష్ణుడు కామరూపదేశానికి బయలుదేరగా సత్యభామ కూడా వెంట వెళ్ళింది. నరకునికి శ్రీకృష్ణునికి మధ్య భీకర యుద్ధం జరిగింది. చివరకు భూదేవి అవతారమైన సత్యభామ చేతిలో నరకాసురుడు మరణించాడు. ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి నాటి రాత్రి 2 జాములకు నరకాసుర సంహారం జరిగింది. నరకుని పీడ వదలడంతో ఆనంద పరవశులైన భూలోకవాసులు ఆ మిగిలిన రాత్రి భాగంలోనూ మరునాటి దినమును పండుగగా జరుపుకున్నారు. ఆ 2 రోజులు నరక చతుర్దశి, దీపావళి అమావాస్యలుగా ప్రసిద్ధి చెందాయి. ప్రతి ఏటా ప్రజలు ఈ 2 రోజులు ఎంతో ఆనందంగా పండగ చేసుకుంటున్నారు. వచ్చింది నేడు దీపావళి, పరమానంద మంగళ శోభావళి. వచ్చింది నేడు దీపావళి. ఇటు లోకాల నరకుడు బాధించగా హరి కరుణించి వెలుగును చూపించెను. హరి అనుమతిగా నరకుని స్మృతిగా ఆయీ నాడు దీపావళి. వచ్చింది నేడు దీపే పరమానంద మంగళావళి. నరకుని రక్షింప పరివార సహితుడై నిటలాక్షుడే వచ్చి నిలచుగాక. ఆతని ఆనతిని కాదనలేక సురలెల్ల శివుని వెనంటి వచ్చెదరుగాక. గ్రహములు భయమున గతులు తప్పునుగాక. పంచభూతములు దృంభిల్తుగాక. భూదేవియే వచ్చి పుత్ర భిక్షాందేహి అంచు చేసాచి అర్థించుగాక. సత్య ధర్మాలు తప్పని జనుల కతడు సలిపిన పరాభవములు సమసిపోవా. నరకుని శిరంబు భూమిపై బొరల జేతు, ధర్మ సంస్థాపనము జేతు ధరణిలోనా. ఆరే కదా
కృష్ణ హరే శ్రీ కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే కృష్ణ భజే బృందావనమున అందెల రవళులు చిందులు వేసేదెందులకు గోవిందుని లీలామకరందము అందరికీ అందించుటకు గోకులమున ఏ కులమైన గోపాలుని కొలిచేదెందులకు కులము అని వ్యాకులము బాపు కుల దైవం తానని తెలుపుటకు నల్లా నల్లని మేఘల్లాగా నడిచొస్తాడు ఎందులకు చల్లని కరుణామృతధారలలో మనలను ముంచి వెళ్ళుటకు చెంగు చెంగుమని కోవుల మందలు పరుగులు తీసేదెందులకు చెంత చేరి గోవిందుని సన్నిధి పరమ పదం అని చాటుటకు హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే కృష్ణ భజే హరే నల్లనయ్య అల్లరయ్య రారా ఓ వెన్నలయ్య పొద్దు పోయిరారా నల్లనయ్య అల్లరయ్య రారా ఓ వెన్నలయ్య పొద్దు పోయిరారా ఏ పొదల చాటు నువ్వు దాగినావో గోధూళి వేళ దాటిరార కృష్ణ ఏ పొదల చాటు నువ్వు